సో మూవీ ఫస్ట్ ఎత్తుకుంటే నాకైతే మూవీ యావరేజ్ అని నాకు అనిపించింది. ఓకే, సూర్య గారు ఎంతైనా మన అడాప్టర్ సన్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ కాబట్టి స్లైట్లీ మోర్ దాన్ యావరేజ్ అని కూడా నేను చెప్తాను అనమాట. బట్ మనం డెఫినెట్లీ మెచ్చుకోవాల్సింది ఏంటంటే సూర్య గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అంటే ఫ్రాన్సిస్ గెటప్ మనం పక్కన పెట్టేసిన మనకు ఈ కంగువా క్యారెక్టర్ ఉంటుంది కదా, వన్ మ్యాన్ షో అనమాట. సీరియస్లీ బాగా చేస్తున్నారు. సో పాజిటివ్స్ వస్తే నెంబర్ 1 సూర్య గారు, నెంబర్ 2 వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అంటే ఆ 11th సెంచరీలో ఆ 1070 ఇయర్ 1070 ఇయర్లో జరిగే ఆ పీరియాడిక్ సెటప్ అంతా కూడా బాగా ప్రాపర్గా చూపించినారు మనకు. కానీ బ్రో ఇలాంటి స్టోరీ కావచ్చు, ఈ స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే మనకి యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, మనం ఎన్నో మూవీస్లో మనం చూస్తాం అనమాట. మనకు కొత్త ఏం కాదు ఇది. 2024 ఇంకా 1.5 month అయితే 2025 కూడా వస్తుంది. మనమంతా 10 years బ్యాక్ 2015లోనే బాహుబలిలో మనం చూస్తాము దీనికి మించిన బెటర్ ఎమోషన్స్. అంటే కంపేర్ చేయడం లేదు నేను, బట్ డెఫినెట్లీ కంగు అంటే మనం కొంచెం కొత్తగా వస్తాం కదా, ఎక్స్పెక్టేషన్స్. అది సూర్య గారి మూవీ, వాళ్ళు ప్రెస్ మీట్లో 2000 crores ఏం చేస్తామంటే మనం ఒక డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్తో మనం వస్తాము. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు బ్రో. నాకైతే యావరేజ్ అని నాకు అనిపించింది. కస్టమర్ బాబీ డియోల్ అయితే మంచిగా వాడుకోలేదు. చూడండి అనిమల్లో చూడండి, ఒక 20 minutes ఉన్న రఫ్ ఆడిచ్చినాడు అనమాట. సో ఈ మూవీలో ఉండే రోల్ కాసేపు అయినా కూడా, అంటే విలన్గా ఉన్నా కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ దిశా పతాని మనకుంది. ఆ అమ్మాయి తెలిసిందే దిశా పతాని ఎందుకు తీసుకుంటారు కాబట్టి, ఒక లైక్ ప్రాపర్ మోడల్ ఆ అమ్మాయి, ఇంకా గ్లామర్ ఎక్స్పోజింగ్ కోసం తీసుకుంటారు. ఆ అమ్మాయి కూడా ఓకే, స్టార్టింగ్లో ఫ్రాన్సిస్ అది ఇది కొంచెం పర్వాలేదు, కానీ బాబీ డియోల్ ఇంకొంచెం బెటర్గా పెట్టింటే బాగుండేది బ్రో. అది నేను చెప్తే బాగుండదు, అది లాస్ట్లో చూస్తే బాగుంటుంది అనమాట. బాగానే ఉందంటే లీడ్ 2కి ఇచ్చినది మనకు కంగువా 2కి వచ్చేసి లీడ్ ఇచ్చినారు. బట్ నన్ను అడిగితే కంగువా 1తోనే స్టిక్ అయిపోవడం బెటర్ అనమాట. ఎందుకంటే సూర్య గారు ఇంకా బెటర్ మూవీస్ చాలానే తీయచ్చు. నాకు ఒక యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది బ్రో. అది కూడా ఏంటంటే రెగ్యులర్ స్టోరీనే ఉంది కాబట్టి యావరేజ్ ఎందుకు అంటున్నాను అంటే, సూర్య గారి యాక్టింగు, యాక్షన్ సీక్వెన్సెస్, అక్కడక్కడ డిఎస్పీ గారి బీజిఎం మనకు బాగుండడము. సో ఓవరాల్గా నాకు యావరేజ్ 1 time వాచబుల్ అని నాకు అనిపించింది. నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే మ్యాచ్ కాలేదు. ఇప్పుడు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనేది మూవీ క్రిటికల్ అక్లైమ్ కంటే కలెక్షన్లు బట్టి చెప్పేస్తున్నారు అనమాట. ఇప్పుడు మౌత్ టాక్ ఏమో నాకు వచ్చేసి అనిపించింది ఇది నా ఫీల్ యావరేజ్. బట్ దీనికి ఒక 500-600 కోట్లు అనేది అన్నారు వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇది కూడా సూపర్ హిట్ అంటారు కదా, మనం చెప్పలేం. సో కలెక్షన్లు బట్టి టాక్ ఉంటుంది. నాకైతే మూవీ యావరేజ్ అని నాకు అనిపించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ సూర్య గారి 1 man షో కోసము వాళ్ళు కష్టపడి ఆ పీరియాడిక్ సెటప్ పెట్టినారు కదా, సో దానికోసం వచ్చి చూడొచ్చు. సెకండ్ హాఫ్ వచ్చేసి క్రొకడైల్తో ఫైట్ అవుట్ పెట్టాడు. నిజంగా చాలా గట్టిగా ఉంది. ఆ టైంలో సూర్య చూపించినట్టు ఎక్స్పెరిమెంట్ని ఒక క్రొకడైల్ కాదు 4 క్రొకడైల్ వచ్చినా చంపు పడేస్తాడు అన్న ఫీలింగ్ చూపించాడు. లాస్ట్ 20 minutes అయితే ర్యాంప్. సినిమా అంతా 1 man షో అన్న. సూర్య 1 man షో తప్ప ఇంకేం లేదు. బాబీ డియోల్ గారు కానీ మన దిశా పటాని ఇదేం కనపడదు సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే, బాగా అనిపించింది. లాస్ట్లో ఒక పెద్ద హీరో వస్తాడు. ఆ హీరో ఎవరని నేను చెప్పను, థియేటర్లో చూడండి. అదొక ట్విస్ట్ అనమాట. ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక తెగకి సంబంధించిన స్టోరీ కట్టి సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓవరాల్గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాదు, యావరేజ్ కాదు, మధ్యలో బాగుంది సినిమా. 2 నుంచి 2.5 వరకు వచ్చి మన రేటింగ్ అయితే. లాస్ట్ లో గెస్ట్ వచ్చారు కదా కార్తీక్, మీకు ఎలా అనిపించింది? చెప్పేస్తే ఎలాగన్నా నన్ను అడగకూడదు, మీరు చెప్పకూడదు. బాగుంది, బాగుంది. ఎందుకంటే ఇద్దరు కలిపి చేయడం అంటే ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు కనపడుతున్నారు కాబట్టి చూడడానికి బాగుంటుంది అందరికన్నా ఫీలింగ్ ఒకటి ఉంది. ఇక సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలా, ఎందుకంటే ఏం జరగబోతుందో తెలియదు. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం నిరాశపరిచినా కానీ కొన్ని సినిమాలు సెకండ్ హాఫ్ కూడా బాగా చూపిస్తాయి కాబట్టి సెకండ్ హాఫ్ కూడా మనం వెయిట్ చేయవలసిన బాధ్యత అయితే ఉంది సినిమాలో అయితే. థ్యాంక్ యూ. కంగో సినిమా అమ్మ ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది. అయితే సినిమా స్టోరీ పరంగా శివ గారు చాలా నిరాశపరిచారు. సూర్య గారు క్యారెక్టర్ పరంగా 100% న్యాయం చేశాడు. సినిమా అంతా 1 man షో. సూర్య గారు తప్ప రెండోది ఏం కనపడదు. పక్కన డిఎల్ కనపడతాడా, దిశ పాట ఏం ఉండవు. అయితే సూర్య గారు చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ రోల్ మీద మనకు కనపడడం జరిగింది. క్రొకడైల్తో ఫైట్ ఉంది, చాలా బాగుంది. కానీ క్రొకడైల్ కొంచెం చిన్నదైతే ఇంకా బాగును. అంటే సూర్య గారు విత్ హైట్ని బట్టి మనం మాట్లాడుకోరా, కానీ సూర్య గారు క్రొకడైల్తో ఫైట్ చేసినట్టు ఒక క్రొకడైల్ కాకుండా 4 వచ్చినాయి చంపేస్తాడు, అలా కనపడుతుంది స్క్రీన్ మీద. రెండోది ఏంటంటే లాస్ట్ 20 minutes సినిమా అయితే ర్యాంప్ వేస్తాడు. బట్టి ఇంకా లాస్ట్లో ఒక హీరోని తీసుకొచ్చాడు. ఆ హీరో ఎవరన్నది అందరూ చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా పార్ట్ 2 ఎలా ఉండబోతుందో మనం వెయిట్ చేయాల్సింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ నేను చెప్పను, యావరేజ్ అని కూడా చెప్పను, కానీ బాగుంది. నాకైతే అవుట్ ఆఫ్ 5కి 2 నుంచి 2.5 వరకు అయితే నేను ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూసి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందండి. సినిమా అయితే నాకైతే బాగుంది. ఫస్ట్ టైం అదే దానికోసం వెయిట్ చేస్తున్నాం. అదే అంటే లాస్ట్ అసలు వచ్చేవాడు ఎవడో కూడా తెలియదు, సడన్గా చూసారు అందరూ ఒకేసారి క్యాకులేసారు. సరే ఏదో నడుస్తున్న స్టోరీ అనుకుందాం. బాగుంది సినిమా అయితే. స్టోరీ పరంగా చూడొద్దు,
ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. ఒక తెగకి సంబంధించిన స్టోరీ కట్టి స్టోరీని బుర్రలో పెట్టుకుని వెళ్ళొద్దండి. సూర్య నటన సూర్య కోసం 1 man షో చేస్తాడు సూర్య అయితే. ఓకే, థ్యాంక్ యూ. అందరూ థియేటర్స్ కి వచ్చి చూడండి. అండ్ ఆ 3D ఎఫెక్ట్ అయితే కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా 3D ఎఫెక్ట్ ఫీలింగ్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇట్ వాస్ క్వైట్ అమేజింగ్. హైలైట్స్ స్టోరీ అండి. ఇద్దరు కొట్టుకుంటే ఆ కొట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు వచ్చి మళ్ళీ కొడేసుకోవడం ఇది కామన్. బట్ కొట్టుకున్నా సరే క్షమించి దయతో, అండ్ ఆడవాళ్ళు ఎక్కడైతే అన్నారా అనగానే అబ్బా హీరో వచ్చేసి ప్రతిసారి అమ్మాయిలు ప్రొటెక్ట్ చేస్తారు, ఇది ఒక సినిమా ఫార్ములా. దీన్ని ఛేదించి ఆడవాళ్ళు మీకు ధైర్యం ఉంది, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే చాలు, ఆడవాళ్ళు ఎవరినైనా ఏమన్నా గద్ద ఎక్కగలరు, గద్ద దించగలరు అని చెప్పి మూవీలో చూపించారు. అండ్ మోర్ ఓవర్ ఒక సెంటిమెంట్, అంటే మనం చాలా స్టాండర్డ్ మూవీస్లో పెద్ద పెద్ద సినిమాస్లో చూసేది ఒక చిన్న పాప, ఈ సెంటిమెంట్తో స్టోరీ ఎండ్ అయిపోద్దేమో అని బాధపడ్డా, మళ్ళీ రీక్రియేట్ అవుతుందేమో. అసలు దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ ఎమోషన్ని పూర్వజన్మలో జరిగిన దాన్ని సైమల్టేనియస్గా కనెక్ట్ చేస్తూ మనం అనుకునే స్టోరీ యూజువల్గా అనుకునేది కాకుండా 3-4 లేయర్స్లో ట్విస్ట్లు ఇచ్చారు. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. అంటే విక్రమ్ సినిమాలో సూర్య గారిని గెస్ట్ అపీరియన్స్ లాగా, దీంట్లో కార్తీక్ గారిని లాగా ఎవరి క్యారెక్టర్కి ఎంత ప్రిసైజ్ రోల్ ఉందో దాన్ని సమప్రదంగా అంటే కరెక్ట్గా వాడారు. ఒక సాంబార్లో ఏదైతే సొరకాయ ఎంత ఉండాలి, టమాటా ఎంత ఉండాలి, చింతపండు ఎంత కరెక్ట్గా వాడితే అద్భుతంగా గుమగుమలాడే సినిమా ఇది. ఆవిడ అసలు స్టార్టింగ్ సాంగ్, ఆవిడ ఎక్స్క్లూజివ్ బాడీ లాంగ్వేజ్, ఆ జో దిక్తా ఓ బిక్తా, ఆ కొంచెం గ్లామర్ ఉండాలి కదండి, లేకపోతే ఎట్లాగా చాలా అద్భుతంగా చేశారు ఆవిడ. అండ్ ఆవిడకి మ్యాచింగ్గా సూర్య గారి కాస్ట్యూమ్స్ కానీ, ఆయన జ్యువెలరీ కానీ, స్టార్టింగ్లో హై ఫై డాన్, ఆయన హెయిర్ అంతా వైట్ వేసారు. సో ఎక్కడ వెస్ట్రన్ యూఎస్లో ఉండొచ్చు, నేను జస్ట్ లాస్ట్ ఇయర్ 1 month బ్యాక్ అక్కడ ఉండే ఆ ఎలిగెన్స్ ఎక్కడ తగ్గించలేదు. నాకు ఏమీ రాదండి, ఆమె కాస్ట్యూమ్ డిజైనర్, ఐఎమ్ జస్ట్ అందరిలాగా నార్మల్ పబ్లిక్. నేను రేటింగ్ నేను అంటున్నానని కాదండి, సినిమాని అంటే ఒక జనరల్ ఆడియన్స్గా చూసినా సరే RRRని మించి ఉంది 100%. ఇది నేను చెప్పగలను, ఏదో నాకు వ్యూస్ కోసం అని కాదు, ఎందుకంటే పంచేంద్రియాల్లాగా 5 elements వాడారు ఇందులో. వాటర్, ఎయిర్, ఫైర్, ఎస్పెషల్లీ పంచకోన 5 elements పంచేంద్రియాలు. అండ్ అది హాలీవుడ్ స్టాండర్డ్ ఆఫ్ ఫిలిం. ఒక ఫిలిం హాలీవుడ్ స్టేజ్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఆ స్టాండర్డ్ పెట్టేసుకున్నాం తెలుగు వాళ్ళు. నేను యూఎస్ వెళ్ళినప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీ అన్నారు, నేను మొన్నే 1 month బ్యాక్ వస్తే వావ్ నేను 100% ఇస్తానండి. మీరు అది రేట్ 10 వేసుకుంటారా 100 వేసుకుంటారా కానీ ఒక ఇండియన్ ఫిలిం హై అండ్ స్టాండర్డ్స్, హాలీవుడ్ స్టాండర్డ్స్ రేంజ్లో తీశారు. డైరెక్షన్ అవనివ్వండి, సినిమాటోగ్రఫీ అవనివ్వండి, సౌండ్ అవనివ్వండి, కలర్ ప్యాలెట్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. థ్యాంక్ యూ. ఎలా అయితే మనకి ఇంపార్టెన్స్ ఇచ్చిండో క్యారెక్టర్, ఈ మూవీలో కార్తీక్ వాళ్ళ తమ్ముడిని అంతే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ మూవీ చెప్తున్నాను కదా, ఈ మూవీ కంటే చాలా బాగుంటుంది మూవీ. ఇప్పుడే చెప్పవచ్చు, ఎందుకంటే అన్నా తమ్ముళ్ళు ఇద్దరు సూపర్ యాక్టర్స్, ఇద్దరి మధ్యలో రైవల్రీ ఉంటుంది. సెకండ్ టైం చెప్పాలంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అండ్ ఒకటే ఏంటంటే డైరెక్టర్కి ఒకటే అడ్వైజ్ ఏంటంటే సెకండ్ మూవీలో లిటిల్ బిట్ లాగింగ్ ఉండదు, బట్ ఏంటంటే సాంగ్స్, మంచి సాంగ్స్ పెడితే చాలా బాగుంటుంది మూవీలో. అండ్ నన్ను అడిగితే మూవీలో దిశా పటాని హీరోయిన్ ఉంది, కానీ నేను యాక్చువల్లీ మూవీకి చెప్పాలంటే మూవీ స్టోరీలో హీరోయిన్ ఇంపార్టెన్స్ లేదు. సో తనని తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాడు, అంతేగాని ఎక్కువ రోల్ లేదు, తనది ఎక్కువ యాక్టింగ్ లేదు. ఒక సాంగ్ ఇచ్చిండు అంతే మూవీ హీరోయిన్తోని. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ బాగానే ఉన్నాయి, ఓవరాల్ సీనరీ చాలా బాగుంది, ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ చెప్పాలంటే. ఇంకొకటే నెగిటివ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్కి బాబీ డయల్ని కరెక్ట్ యూజ్ చేయలేడు. బాబీ డయల్ ఎంత మంచి యాక్టర్ మనకు తెలుసు, యానిమల్లో వైల్డ్ యానిమల్ తయారైంది కదా, బట్ ఈ మూవీలో అందరు వైల్డ్ యానిమల్స్ తయారయ్యారు, ఆయన ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అనమాట. సో ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా డైలాగ్స్ ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చేది ఉండే, మేబీ ఆ స్టోరీకి సెట్ అయ్యేటట్టు తను తీశాడు, బట్ ఇంకొంచెం బాగా చేసి ఉంటే చాలా బాగుంటుండే. ఎందుకంటే బాబీ డయల్కి చాలా యాక్టింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి, ఆయన పర్సనాలిటీ, ఆయన యాక్టింగ్, ఆయన బాలీవుడ్ సూపర్ యాక్టర్. సో ఇంకా యూజ్ చేసేది ఉండే. అండ్ మోరోవర్ చెప్పాలంటే ఈ ఫస్ట్ మూవీకి ఎండ్ చేసేసింది బాబీ డయల్ది ఎండ్. సెకండ్ మూవీ అంతా నాకు తెలిసి వాళ్ళ తమ్ముడి కార్తిక్దే ఉంటుంది. ఎవరిది? కార్తిక్ది, సూర్యది అసలు కాంబినేషన్ ఫేస్ టు ఫేస్ రాలేదు, చాలా బాగుంది. ఓపెన్ చెప్పాలంటే ఫస్ట్ నుంచి మూవీ కొంచెం లాగింగ్ ఉందన్నా కదా, చూసి సూర్య అనేది మైండ్లో పడిపోయింది.
ఎండింగ్ 10 నిమిషాలు ఏదన్నా అంతే కదా, కామెడీ వచ్చినప్పుడే బాగుంటుంది అన్నట్టు ఎండింగ్ 10 minutes ఎంట్రీ మంచిగా అనిపించింది. ఆ 10 minutes రోల్ చాలా బాగా చేశాడు. అయినా ఆల్రెడీ ఇలాంటి మూవీస్ చేసిండు కదా, కార్తిక్ 2-3 మూవీస్, ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ సూపర్. అయినా యాక్టర్ సూపర్, అలా తమ్ముడు ఇద్దరు డిఫరెంట్ యాక్టింగ్. అది సెకండ్ మూవీలో తెలుస్తుంది. అదే రైవలరీ ఉంటుంది, బ్రదర్స్ మధ్యలో రైవలరీ చాలా బాగుంది. పార్ట్ 2 డెఫినెట్లీ వస్తుంది, అందులో చూపించాడు, మూవీలోనే చూపించాడు. పార్ట్ 2 ఎండింగ్ చేయలేడు. నేను అదే షాక్ తిన్నా. పార్ట్ డెఫినెట్లీ, ఎందుకంటే మూవీ చూస్తేనే వీ క్యాన్ గెస్ ఇట్. అంత ల్యాగ్ ఉన్నప్పుడు పార్ట్ 2 ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ 1 క్లోజ్ చేయలేడు. 1 క్లోజ్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఆ మూవీ. ఎందుకంటే సో కంగువా మూవీ ఇప్పుడే చూశాను భయ్యా, నిజంగా గూస్ బంప్స్ మూవీ. సూర్య యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఒక్కొక్క అతని యాక్టింగ్ చూస్తుంటే నిజంగా డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సాంగ్స్ కానివ్వండి, మన డిఎస్పి సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సింగంలో ఏ విధంగా ఇచ్చాడో దానికి మించి అయితే ఈ సినిమాలో అయితే డిఎస్పి మ్యూజిక్ అయితే అదర్ కొట్టేశాడు. ఇంకోటి విలన్ గురించి చెప్పాలి భయ్యా, యానిమల్ సినిమాలో బాబు డియల్ని ఎంత తక్కువ చూపించాడో ఇందులో అయితే అంతకు మించి అయితే బాగా చూపించాడు. సో ఈ సినిమా అయితే చాలా సూపర్ డూపర్ హిట్ ఉంది. ఇంకోటి పార్ట్ 2 కూడా వస్తుంది. పార్ట్ 2 కోసం అయితే ఈగర్లీ వెయిట్ అయితే చేస్తున్నాం. చాలా స్లోగా ఉంది అంటున్నారు కదా సినిమా. స్లోగా ఏం లేదు, లాస్ట్ 40 minutes అయితే క్లైమాక్స్ అయితే అదర్ కొట్టింది. చైర్లు అయితే ఎవరు ఉండరు, మొత్తం గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే ఉన్నాయి. బీజిఎం అయితే చెప్పనవసరం లేదు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి చెప్పనవసరం లేదు. సో బాగా చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్ అయితే. బాబుడియల్ చెప్తున్నా కదా, యానిమల్ బాబుడియల్ యానిమల్లో ఏ రకంగా అయితే ఉందో దానికి మించి కంగువాలో అయితే బాబుడియల్ యాక్టింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. కార్తీ ఎంట్రీ అయితే ఇందులో కొంచెమే చూపించారు. పార్ట్ 2 అయితే అందులో చాలా బాగా ఉంటుంది. సో ఇందులో కొంచెం చాలా తక్కువ సేపు అయితే కార్తీని చూపించారు. ఓకే, థ్యాంక్ యూ. కంగువా మూవీ చాలా అంటే చాలా బాగుందండి. సూర్య యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? మా సూర్య అండి. సూర్య ఫ్యాన్స్ కి ఇది ఒక కొత్త వర్షన్ అనుకోవాలా, లేదంటే యాక్టింగ్ పరంగా? సూర్య ఎప్పుడైనా మూవీస్ తీస్తే ఏదైనా మంచి కాన్సెప్ట్ తోటే తీస్తారండి. మీరు చూసిండొచ్చు సింగంలో కానీ, సెవెంత్ సెన్స్లో కానీ, ప్రతి ఒక్క మూవీస్ తను చాలా ఒక మూవీ తను సైన్ చేస్తున్నా అంటే ఆ మూవీలో తను అంకితం అయిపోతారు. సేమ్ ఇక్కడ కూడా అదే అనిపించిందండి. ఫైటింగ్స్, మామ అల్లుడు, ఇది క్రొకొడైల్ ఫైట్ చాలా బాగుందండి. అంటే ఏమవుతుంది ఇంకా ఎట్లా అని చెప్పి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. ఎమోషన్ సిచ్యువేషన్ అంటే అమ్మ నాన్నకి వాళ్ళ కంటి ముందే కాల్ చేశారు. సో ఎవరైనా సరే కొంచెం ఇమోషనల్గా ఉంటారు. సో ఆ పిల్లోడికి అనేది బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి అవుతుంది. క్రొకొడైల్ ఫైట్ కానీ, మళ్ళీ వాడు రివెంజ్ తీసుకోవడం కానీ, మళ్ళీ ఊరోళ్ళందరూ వీడికి తరిమేయడము, అది ఇది. అంటే ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ వేస్తే ఎట్లనా అది ఇంకా దెబ్బ అదవుతుంది కానీ మారదు. లాగ్ ఎక్కడ అనిపించలేదు కానీ బాబీ డియోల్కి కొంచెం లిప్ మూమెంట్ పోయిందండి. డబ్బింగ్ అనిపించింది బాబీ డియోల్ది, బట్ యాక్షన్తో మేనేజ్ చేసుకున్నాను. యానిమల్ నేను చూడలేదండి. అంటే తన లుక్స్కి అది సెట్ అయింది, బట్ తను కొంచెం తెలుగు నేర్చుకుంటే ఇంకా బాగుంటుండే. 100 out of 100. ప్రెసెంట్ రోల్ 2024ది. అంత బాగుంది సినిమా. టెన్షన్ లేకుండా నువ్వు ఏసీలో పెట్టుకోవాలి అవసరం లేదు. బీపీ లేకపోతేమో సినిమా ఎలా ఉందో అని టెన్షన్ పడకు. చల్లని కండువాన్ని నెత్తిన కప్పుకొని నిద్రపో. కంగువా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. నీవు ఇచ్చిన డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టారు కానీ నీకు ఖచ్చితంగా డబుల్ వచ్చేస్తాయి. మస్త్ అనిపించేస్తుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ అనిపించేస్తుంది, ఎమోషనల్గా. సెకండ్ హాఫ్లో కనెక్ట్ అవుతుంది. ఒక కుర్రాడి పాత్ర ఉంటుంది సినిమా మొత్తం త్రూ అవుట్. సూపర్గా అనిపించేస్తుంది. నిజంగా ఆ పౌరుడు ప్రతి మాట్లాడే పాటలో ఒకసారి ఎమోషన్ కనెక్ట్ అయిపోతాం అనమాట. అలాగే డిఎస్పీ మ్యూజిక్ కానీ, ఆయన పాటలు ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుండట్లేవంటే అది అడవి జాతికి సంబంధించింది కాబట్టి ఆ పాటలు అప్పుడు మాత్రమే ఎమోషన్కి గురి అవుతాము. మంచి హైప్ని ఇస్తుంది. సీట్లలో కూర్చోవాలా నిలబడాలా అనే సన్నివేశం వస్తూ ఉంటాయి అనమాట. ఆ పాటలు ఉంటుంటే గూస్బంప్స్ ఉంటాం ఆ టైప్లో అనిపిస్తుంది. సూపర్గా అనిపిస్తుంది. బీజం అయితే సినిమాకి హైలైట్. అలాగే సినిమాకు బాగా హైలైట్ ఏంటంటే మొసలితో ఉండే ఫైటింగ్ సన్నివేశం. ఒక అడవిలో వాటర్ పారుతూ ఉంటే అందులో పిల్లగాని కాపాడే సన్నివేశం ఉంటుంది. నిజంగా జై బాలయ్య అని అంటారు అనమాట. అంత బాగున్నది. బాలయ్య బాబేనా ఇటువంటి ఫైట్లకు దమ్ము ధైర్యం ఉన్న మొగాడు అనుకుంటాం. కానీ ఇటువంటి చిన్న హీరోలు, స్టార్ హీరోలు చేస్తుంటే కూడా జై బాలయ్య అని గుర్తొస్తుంది. అంటే ఇండస్ట్రీలో బాలయ్య లాంటి హీరోలు చాలామంది ఉన్నారు. బాలయ్యని మళ్ళీ మనకు గుర్తు చేస్తారు అనే విధంగా ఉన్నాయన్నమాట. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా హైలైట్ ఒకటి డిఎస్పీ మ్యూజిక్, కార్తీ ఎంట్రీ ఎండింగ్లో, అలాగే లేడీస్ సన్నివేశాలతో ఒక ఫైట్ ఉంటుంది. సూపర్ అనమాట. అలాగే
హీరో ఇక నెంబర్ 1 సూర్య పేరు పెట్టడానికి లేదు. మస్త్ అంటే మస్తు ఉన్నది. కండువా 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 కాదురా బై కంగువా కంగువా కంగువా. ప్రొడ్యూసర్కి చెప్తున్నా, చల్లని కండువా కప్పుకొని హ్యాపీగా నిద్రపో. జై కంగువా. థ్యాంక్ యూ. స్టోరీ అయినా ఒక స్ట్రాంగ్ నెరేషన్ అయినా లేకుండా వేస్ట్ చేస్తారనిపించింది. సూర్య పర్ఫార్మెన్స్ అయినా సరే, తన యాక్టింగ్ అయినా సరే, మేకవర్ అయినా సరే, వాటి వరకు బాగున్నాయి. కానీ ఒక స్ట్రాంగ్ స్టోరీ కూడా ఉండే బాగుండేది. వచ్చిన స్టోరీ కూడా వాళ్ళు 2000 కోట్లు కొడతాం, 1500 కోట్లు కొడతామని చెప్పి ఓ మగధేరా స్టోరీ, ఒక RRR స్టోరీ, ఒక బాహుబలి స్టోరీ, ఒక స్ట్రేంజర్ థింగ్స్, ఆ స్టోరీలు కాపీ కొట్టి మొహాన్ని కొట్టారు. సో ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మంచి స్టోరీ ఉండే చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సొసైటీ స్టోరీ అంటే ఒక 2 విషయాలు ఉంది. ఒకటి చిన్నపిల్లల దగ్గర ఒక 1 minute ఆ బిట్ ఉంటుంది, అదొకటి కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుంది. అండ్ ఉమెన్స్ ఒక ఫైట్ ఉంటుంది, అది కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో ఓన్లీ సూర్య కోసం, సూర్య తప్ప ఇంకేం లేదు. సూర్యని తీసి పక్కన పెడతలేదు. కార్తీది అంత సర్ప్రైజ్ అనిపించలేదు, ఎందుకంటే మనకి టీజర్లో, ట్రైలర్లో, ఇంటర్వ్యూస్లో ఆల్మోస్ట్ లీక్ చేస్తారు కాబట్టి అంత సర్ప్రైజ్ అనిపించలేదు. ఓకే ఉంటాడు అన్న మనం ముందే ఇమాజిన్ చేసుకుంటాం కాబట్టి ఆ లెవెల్లో అనిపించింది. వెయిట్ చేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్న టీజర్లు, ట్రైలర్లు చూస్తే ఏమనిపిస్తుంది, పాస్ట్కి ఒక ప్రెజెంట్కి ఎలా కనెక్ట్ చేశారు, ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఆ క్యూరియాసిటీ కోసం మనం లోపలికి వెళ్తాం. అదే క్యూరియాసిటీతో బయటకు వచ్చాం, దానికైతే న్యాయం చేయలేకపోయారు. మళ్ళీ ఆ క్యూరియాసిటీ మనం తెలుసుకోవాలంటే మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా చూడాల్సింది. 100% ఉంటుంది. టోటల్ 4 క్యారెక్టర్స్తో అదైతే ఉండొచ్చు. అది మేబీ నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ న్యాయం చేశాడు, కానీ చుట్టూ ఒక 1000 మంది ఉండి ఆ లౌడ్ బీజం వాళ్ళు ఏంటంటే తను కొట్టే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వాళ్ళ దాంట్లో కలిసిపోయింది. చాలా లౌడ్గా, చాలా చిరాగా అనిపించింది ఫస్ట్ థింగ్. సో జనాలు ఎలా అంటే ఒక సినిమా బాగుంది, బాగాలేదు అన్న ఒక పాయింట్లో చూస్తుంటారు సినిమా. మాత్రం ఇది మాత్రం సాగు కొడుతున్నారా అన్న ఒక ఫీలింగ్ అయితే చూసారు. 2 to 2.5 వచ్చాను. క్లైమాక్స్ గురించి అడగండి, బికాస్ క్లైమాక్స్ ఒక హైని ఇచ్చింది. కంగువా 2కి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సూర్య, కార్తీ అద్దరు కొట్టారు. అండ్ సూర్య అయితే అసలు వావ్. బాబీ డియోల్ బాగానే చేశారు, కానీ తనకి యానిమల్లో ఉన్నంత పాత్ర అయితే లేదు. చాలా బాగా చేశాడు ఇందులో కూడా. బట్ కంగువాలో ట్రైలర్లో కవర్ చేసినంత ఫస్ట్ హాఫ్లోనే కవర్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఇంకా అన్సీన్ అన్నీ ఉన్నాయి. సో థియేటర్కి వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. సాంగ్స్ ఓకే అండి, బీజిఎం బాగుందండి. చిన్నబాబు బాగా చేశాడండి. చాలా బాగుందండి. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి, సూర్యాని ఎంకరేజ్ చేయండి. కొత్త డైరెక్టర్స్కి కూడా రాజమౌళి ఆల్రెడీ మార్క్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అది రాజమౌళి ఒక్కళ్ళకే కాకుండా ఇంకా కొత్తగా ట్రై చేసే డైరెక్టర్స్ అందరికీ కూడా ఎంకరేజ్మెంట్గా ఉండాలి అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి. సో ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. నేను 4 out of 5 ఇస్తానండి. నేను సూర్య ఫ్యాన్ని, సూర్య ఫ్యాన్స్ ఖచ్చితంగా చూడండి ప్లీజ్. నాకు కంగువా మామూలుగా లేదు. నేను గోదావరి నుంచి వచ్చి మరీ చూస్తున్నాను. అసలు ఓ పాల ఆ సినిమా చూసారంటే మనసుకోసం ఇంట్లో వస్తాం, ఇటే వచ్చేద్ది అనమాట. 3 రోజుల నుంచి టార్చర్ నార్మల్గా లేదు నిజంగా. ఎందుకంటే పిల్లలను టార్చర్ పెట్టేస్తుంది అనమాట. కొంచెం హాయిగా ఉంటుందని చెప్పి పని చేసుకుని వచ్చాను, లోపల కూర్చొని సరదాగా కళ్ళ పెట్టుకుని పడుకుందాం అనేసరికి మొత్తం ఏం లేదు భయ్యా, సినిమా లేపేసింది నన్ను. ఇదిగో ఆ హీరోయిన్ ఉంది దిశ అయితే మొత్తం చూపిస్తానే ఉంటుంది సినిమా అంతానే. ఇదిగో మరి మొత్తం అయితే సూర్యాబాయ్ అయితే మొత్తం 1 man షో చేసాడు. అలా ఇలా లేదు. ఇక ఒక డైలాగ్ ఉంటుంది భయ్యా, పోరు అని. అది ఎట్టుకుంటే గూస్ బాంబ్స్ మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనుషులో ఉన్నటువంటి మొత్తం బయటికి తీసి మరీ లాగాడు. 1 man షో చేసాడు సూర్యాబాయ్. ఖచ్చితంగా సినిమా చూడండి, రండి థియేటర్స్కి రండి. సూర్యాబాయ్ కంగువా మామూలుగా లేదు భయ్యా, కుమ్మేసింది. ఖచ్చితంగా రండి, థియేటర్లు రండి, ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. మరి పాలు వచ్చి ఈ సినిమా చూయారంటే మనసుకోసం ఇంట్లో వచ్చా ఇట్టే వచ్చేద్దామండి. ఉంటానండి. ప్లస్ ఏం లేదు భయ్యా, అది అంతా హైలైట్. ఒక కాన్సెప్ట్ వైజ్ లాగాడు అనమాట. దాంతోపాటు కార్తీ లాస్ట్ ఎంట్రీ మామూలుగా లేదనమాట. బాబీ డియోల్ మామూలుగా లేదు. ఆయన ఎంట్రీ ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది సినిమా. లాస్ట్లో మటుకు బాగుంటుంది భయ్యా. పార్ట్ 2 ఖచ్చితంగా ఉంది. పార్ట్ 2 ఇంకా పిచ్చ తెగుతుందని మనసారా ఆశిస్తున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. సూర్య సార్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్, మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్. స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. హీరో మాత్రం యాక్టింగ్ 1 man షో అనాలి. ఒకసారి చూడటం వన్ టైం వాచింగ్. సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా, మామూలుగా లేదు సినిమా. యాక్టింగ్ మాత్రం ఇరుగా తెలుస్తాడు సూర్య సార్, మైండ్ బ్లోయింగ్.